కరెక్టే. ఎందుకంటే ఇంకొకసారి ఇంకొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారు. కరెక్టే. సో ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్, ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది. నాలెడ్జ్ ఎక్కువైపోతే ఇలా తయారవుతారేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే కెమెరా ముఖంగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా మామూలుగా అయితే. కానీ ఇక్కడ పోషాని గారి మాట తీరుని నేను కూడా ఖండిస్తాను. ఎందుకంటే యాజ్ అ ఫీమేల్ ఆ పార్టీలో ఉన్న ఒక పర్సన్గా ఇలాంటి వాళ్ళ మాటల వల్ల మన పార్టీ మీదకి బురద చల్లుతున్నారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఎవరైనా మాట్లాడాలి, ఒక విశ్లేషకుడు వచ్చి మాట్లాడాడు అంటే ఇంకొకరు క్వశ్చన్ చేసేలా ఉండకూడదు. అరే ఆయన చెప్పింది కరెక్టే కదా, మన పార్టీ మీద ఇంత ఉంది, మంచితనం ఉంది, ఇంకొకటి ఎలా వచ్చి మాట్లాడతారు, ఈయనకి ఒక మైక్ ఇవ్వండి అనేటట్టు ఉండాలి. కానీ అరే ఇంకొకసారి ఆడికి మైక్ ఇవ్వద్దురా బాబు, ఏం మాట్లాడతాడో తెలియదు అనేటట్టు ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. ఓవరాల్గా ఏం చెప్తారు పోసాని గారికి ఈ వీడియో చూస్తుంటే? పోషాని గారికి నేనేమంటానంటే ఇంక ఇప్పుడు అనేది ఏం లేదు, అంతా అయిపోయింది. ఇంకొకసారి వేరొకరు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు నోరు నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరిని రోజా గారు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు, అయ్యే పర్సనే. బట్ ఎందుకో ఒక ఆడది అని ఒక ఇదితో వదిలేసినట్టున్నారు. అది కూడా అదుపులో పెట్టుకోకపోతే ఇంకా అవుతుంది. అండ్ శ్రీరెడ్డికి కూడా అరెస్ట్ చేయాలి. చాలా వరకు అంటే అది కాదు బ్రో, పోసాని ఆ రోజు ఏం మాట్లాడినాడు అంటే షూటింగ్ టైంలో తిట్టినాడు, వాళ్ళ కూతురుని తిట్టినాడు. సో పవన్ కళ్యాణ్ తిట్టొచ్చు, కానీ వాళ్ళ కూతురు తిట్టాల్సిన కారణం ఏంటి మరి? అది చాలా తప్ప. అతను ఉన్నటువంటి దురభిమానమే అది. ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసు కూడా అదే. తను కమ్మ కులంకి చెందినవాడు, కాపు కులంకి చెందిన వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలి అనే దురభిమానంతో అతను చేయడం జరిగింది. తన కులాభిమానం ఉంటే మంచిదే, కానీ వేరే కులం వాళ్ళని దూషించడం, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడం కూడా అతను చేసినటువంటి కరెక్ట్ కాదు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తే చాలామంది అరెస్ట్ అవుతున్నారు. వంశీ గారు కానీ, మన ఈ మెంటల్ కృష్ణ కానీ, ఇంకా చాలామంది అరెస్ట్ అవుతున్నారు. వీళ్ళ భార్యలందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేసి మా ఆయన చాలా మంచోరండి అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన భార్యలు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఉండాలి. ఆ టైంలో బహిరంగంగా ఖండించి ఉండాలి. అలా తిట్టకూడదండి, అసభ్యంగా మాట్లాడకూడదని చెప్పి ఉండాలి. అప్పుడు చెప్పకుండా ఆ టైంలో వాళ్ళు టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నారా, లేదంటే పిక్నిక్లు తిరుగుతున్నారా తెలియదు, లేదంటే నిద్రపోతున్నారా ఇంట్లో పడుకొని. అప్పుడు వేరే వాళ్ళని అంత అసభ్యకరంగా తిట్టినప్పుడు మెంటల్ కృష్ణ వాళ్ళ భార్య ఏం చేసింది? ఆమె వెంటనే బహిరంగంగా ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారిని కూతుర్ని తిట్టే అధికారము అతనికి ఎవరిచ్చారు? ఇంత బహిరంగంగా అతను వీడియోల ద్వారా కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి కదా. కానీ దురదృష్టకరమైన విషయం అప్పుడేమీ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ యొక్క రెడ్ బుక్ ద్వారా అతని గురించి మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక సినిమాలో త్రివిక్రమ్ గారు అతనికి ఒక లెసన్ చూపించాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అత్తారింటికి దారి ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో అదే సీన్ ఉంది. అందులో పోసాని కృష్ణమురళి మిస్బిహేవ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అతనికి కొడితే పళ్ళు ఊడిపోతాయి. జాగ్రత్తగా ఉండి ఆల్రెడీ త్రివిక్రమ్ గారి సినిమా ద్వారానే ఒక హెచ్చరిక కూడా చేశాడు. అయినా కూడా అతనికి అర్థం కాకనే బహిరంగ తిట్టడం జరిగింది. ఇప్పుడు ముఖం బయలుంది. ఆల్రెడీ 3rd డిగ్రీ 4th డిగ్రీ కూడా అతని మీద ప్రయోగిస్తారు, ఖచ్చితంగా ప్రయోగిస్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు అతను బయటికి రాకుండా కూడా అనేక కేసులు ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే డైరెక్ట్ కేసు పెట్టి లోపలికి పంపించట్లేదు. వాళ్ళ మీద సాక్ష్యాలు తీసుకొని అనేక మల్టిపుల్ కేసులు రెడీ చేసుకొని పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది అనుకోండి, వేరే కేసు పెట్టి మళ్ళీ లోపలికి పంపిస్తారు. ఆ విధంగా మల్టిపుల్ చేసి అతన్ని ఖచ్చితంగా లోపల ఉంచి అతనికి కూడా రఘురామకృష్ణరాజు గారికి ఏ విధంగా దంచారో ఇతనికి పోసాని కృష్ణమురళికి కూడా బాగా దంచడం జరుగుతుంది. బడిత భోజ ఖచ్చితంగా జైల్లో చేస్తారు.